హలో వివర్స్, నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అండ్ చాలామంది బాధపడుతున్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నానండి. అదేనంటే అదేంటంటే ఈ మధ్య చాలా చాలా యూత్‌లో ఏందంటే 25 ఇయర్స్, 30 ఇయర్స్, 35 ఇయర్స్‌లోనే చాలామందికి ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తుంది. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ వస్తుంది. అంటే అంగస్తంభనం సరిగా లేదు. శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్ వస్తది. వాళ్ళలో కోరికలనేది తగ్గుతుంది. వాళ్ళలో వైఫ్‌తో కలవాలంటే కోరికలనేది ఉండట్లేదు. దేంట్లో ఇంట్రెస్ట్ ఉండట్లేదు. వాళ్ళ సెక్స్ లైఫ్ అనేది మొత్తం ఖరాబయిపోయింది. వాళ్ళు అంటే బెడ్ మీద ఎక్కాలంటేనే భయపడుతుంటారు. ఎందుకంటే మా వైఫ్ ఏమనుకుంటదో, లేదా నేను పెర్ఫార్మ్ చేయలేకపోతే నా దృష్టిలో నేనే ఇదైపోతాను. ఇలాంటి చాలా చాలా రకరకాల ఫీలింగ్స్, రకరకాల డిస్టర్బెన్స్ మన యూత్ అనేది ఫేస్ అవుతున్నారండి. సో, అది ఎస్పెషల్లీ యంగ్ ఏజ్‌లో అండి. సో, దీనికి కారణాలేంటి? ఎందుకు మన యంగ్‌స్టర్స్ ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తున్నారు? దానికి కొన్ని సొల్యూషన్ చెప్తాను. కొన్ని టిప్స్ చెప్తానండి. ఇలాంటివి ఫాలో చేశారనుకోండి, డెఫినెట్‌గా మీ సెక్షువల్ లైఫ్ అనేది బావుంటదండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య మీరు యంగ్‌స్టర్ లైఫ్ చూసుండొచ్చు. ఎలా ఉంటదంటే, పొద్దున్నుంచి రాత్రి వరకి పొద్దున్నుంచి రాత్రి వరకు సిట్టింగ్ జాబే ఉంటది. అది కూడా పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేస్తే, రాత్రి 11, 12 గంటల వరకి వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. కూర్చొని పని చేస్తూనే ఉంటారు. అదయినాక 12 తర్వాత తింటారు. 12 తర్వాత తిన్నాక మళ్ళీ టీవీ చూస్తారు. మళ్ళీ పడుకుంటారు. పొద్దున్న 9 గంటలకు లేస్తారు. లేసేసినాక మళ్ళీ స్నానం చేయడము, స్నానం చేసినాక గంటలు గంటలు డ్రైవింగ్ చేయడం. పొద్దున ఎళ్ళేటప్పుడు గంటలు డ్రైవింగ్, వచ్చేటప్పుడు గంటలు డ్రైవింగ్. సో, ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతదంటే, వాళ్ళ బాడీ అనేది వీక్ అవుతుంది. వాళ్ళ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది పెరుగుతా ఉంది. వాళ్ళ బాడీలో హార్ట్ ఫంక్షన్ అనేది తగ్గుతా వస్తుంది. సో, ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే, మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిపోతలేదు. కరెక్ట్‌గా అవుతలేదు. అంటే మన లైఫ్ స్టైల్ అండి మెయిను. ఈ లైఫ్ స్టైల్ వల్ల దీనన్ని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం మనము. సో, మన లైఫ్ స్టైల్ సరిగా ఉండక, మనం సరిగ్గా టైమ్ టు టైమ్ తినక, ఎక్సర్సైజ్ చేయక, ఈ టెన్షన్‌లు మెయిన్ స్ట్రెస్ వల్ల గూడా. ఏం స్ట్రెస్సు? మంచి ఇల్లు కొనాలి. ఆయన మంచి పెద్ద కారు 20,00,000 కారు కొన్నాడు. నేను 30,00,000 కారు కొన్నాను. కార్లు ఇది అవన్నీ మళ్ళీ ప్రతి ఒక్క దానికి క్రెడిట్ కార్డు ఇవన్నీ వల్ల ఏమవుతదంటే మొత్తం ఫస్ట్ రావంగానే ఈఎంఐ టెన్షన్. మొత్తం ఈఎంఐ టెన్షన్. దాని తర్వాత పిల్లలు ప్లాన్ చేయాలంటే, అరే! ఇప్పుడే పెళ్లి అయింది. మొన్ననే కారు కొన్నాను, మొన్ననే ఇల్లు కొన్నాను, ఇంత ఈఎంఐ కట్టాలి. దాంతో పాటు పిల్లల్ని కనాలా, వాళ్ళకి పోషించాలా, వాళ్ళ ఫీస్ ఎలా కట్టాలి, ఇలా రకరకాల స్ట్రెస్. ఇలాంటి స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే, బాడీలో కార్టిజాల్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఆ బాడీలో కార్టిజాల్ లెవెల్ వల్ల పెరగడం వల్ల ఏమవుతుంది, బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువవుతది. బాడీ అనేది ఫ్యాట్ అవుతా వస్తది. ఒబెసిటీ అవుతా వస్తుంది. సో, దాంతో పాటు ఈ కార్టిజాల్ వల్ల ఏమవుతది, మీ సెక్స్ హార్మోన్ అనేది తగ్గిస్తా వస్తది. అంటే టెస్టోస్టెరాన్ అనేది తగ్గుతా వస్తది. కొన్ని పేషెంట్ వచ్చి చెప్తుంటారు, "సార్ నేను మంచిగా తింటాను సార్. మంచి ఫుడ్ తింటాను. అన్నీ తింటాను. అయినా గూడా నా టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది చాలా తక్కువ ఉంది సార్" అంటారు. ఎందుకు అంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్. ఇంత మెంటల్ స్ట్రెస్ ఉందనుకోండి, ఇంత స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఉందనుకోండి, కార్టిజాల్ పెరిగితే ఆటోమేటిక్‌గా మీ టెస్టోస్టెరాన్ అనేది తగ్గుతా వస్తది. అర్థమైందా వ్యూవర్స్? సో, ఈ స్ట్రెస్సు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ వల్ల మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అది సరిగా ఉండదు. సో, ఇవన్నీ వల్ల ఈ అంగస్తంభన ప్రాబ్లము, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది వస్తుంటది. సో, ఇలాంటి వాళ్ళకి నా ప్రతి పేషెంట్‌కి నేను చెప్తాను. ఒక 4 టిప్స్ ఫాలో అవ్వాలంటాను. ఒకటి ఫిజికల్ ఫిట్‌నెస్. ప్రతిరోజు ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. మన బ్రెయిన్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. అక్కడ పెల్విస్‌లో ఉండే మజిల్స్‌కి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతది. దానివల్ల పురుషాంగం గట్టిగా ఉంటది. బల్విక్ మజిల్ గట్టిగా ఉంటది. బ్రెయిన్‌లో మంచి ఆక్సిజన్ దొరికి మంచి హార్మోన్ ప్రొడక్షన్ అవుతది. రెండోదేంది మెంటల్ ఫిట్‌నెస్. మైండ్ ప్రశాంతంగా ఉండాలి. మీ స్తోమత ఎంత ఉంది అంత దాని ప్రకారంగా మీరు ఖర్చు పెట్టండి. స్ట్రెస్‌ఫుల్ లైఫ్ ఉందా? డైలీ 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఆ 10 నిమిషాలు మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్‌లో ఈ నెగెటివ్ హార్మోన్ అంతా తగ్గుతా వచ్చి పాజిటివ్ హార్మోన్ డెవలప్ అవుతది. పాజిటివ్ హార్మోన్ డెవలప్ అవుతా వచ్చిందనుకోండి మీ టెస్టోస్టెరాన్ ఇవన్నీ మంచిగుంటది.
అదొకటి. మూడోది న్యూట్రిషనల్ ఫిట్‌నెస్. న్యూట్రిషనల్ ఫిట్‌నెస్ అంటే ఏంటి? ఏదో పిజ్జా, బర్గర్, బజ్జీలు, గిజ్జీలు తినండి. ఎప్పుడో వారంకొకసారి తినండి. ఏం కాదు. కానీ తినే పదార్థం మంచిగా తినండి. మంచి డైట్ తినండి. మీ డైట్‌లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. పాలకూర లాంటిది యాడ్ చేయండి. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ యాడ్ చేయండి. డైలీ ఒక జ్యూస్ తాగండి. సో, ఇలాంటి న్యూట్రిషియస్ ఫుడ్ తినడం వల్ల మీ బాడీ అనేది స్ట్రాంగ్ అవుతది. ఇంకా లాస్ట్ చెప్పడం అంటే ఏందంటే ఎమోషనల్ ఫిట్‌నెస్. ఎమోషనల్ ఫిట్‌నెస్ అంటే మీ పార్ట్నరు, మీ భార్య లేదా మీ హస్బెండ్, మీ లైఫ్ పార్ట్నర్‌తో ఒక మంచి రిలేషన్‌షిప్ ఉండాలి. మంచి బాండింగ్ ఉండాలి. రోజు పొద్దున్నుంచి రాత్రి వరకి గొడవలే ఉన్నాయనుకోండి, రాత్రి బెడ్ మీద ఎక్కినంక మూడెక్కడొస్తది? అస్సలు రాదు. సో, హస్బెండ్, వైఫ్ అనేది మంచిగా ఎమోషనల్ ఫిట్‌నెస్ ఉండాలి. ఎమోషనల్ బాండింగ్ బావుండాలి. ఆ బాండింగ్ బావుందనుకోండి, ఆటోమేటిక్‌గా మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతది. మీ సెక్షువల్ లైఫ్ అనేది బావుంటదండి. సో, అర్థమైందా యంగ్‌స్టర్స్? ఈ మధ్య ఈ చాలా కామన్ ప్రాబ్లమ్ అండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్ ఉన్నా కింద ఇచ్చిన నంబర్‌కి కాల్ చేయండి లేదా నాతో మాట్లాడండి. ఎందుకంటే చిన్నగా ఉన్నప్పుడే ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే మీకొక సొల్యూషన్ దొరుకుతది. లేదా మీరు వెయిట్ చేసి, సిగ్గుపడి, తర్వాత చూద్దాంలే అని, బిజీ ఉన్నా అని మర్చిపోయి, మీరు మీ ప్రాబ్లమ్‌ని వదిలేసారనుకోండి, అది చాలా క్రానిక్ అవుతది. అప్పుడు ట్రీట్ చేయడం అనేది చాలా కష్టమవుతదండి. ఓకేనా వ్యూవర్స్? థాంక్ యూ అండి.